నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు చాలా ఈజీగా ప్రిపేర్ చేసే కొబ్బరి అన్నం కోకోనట్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను 2 గ్లాసుల రైస్ అంటే దాదాపు 400 గ్రాముల రైస్ని కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్కి 2.25 గ్లాస్ చొప్పున అంటే మొత్తం 4.5 గ్లాస్ నీళ్లు వేసుకొని ఇలా అన్నంలాగా ఉడికించుకున్నాను. దీన్ని ఇలా వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. గుర్తుంచుకోండి, అన్నం బాగా చల్లారాలి, ఎందుకంటే మనం కొబ్బరితో చేస్తున్నాం కదా, త్వరగా పాడైపోతుంది వేడి ఉంటే. 2 గ్లాసుల రైస్కి 2 కప్పుల కొబ్బరి తురుము అవసరం అవుతుంది. అంటే ఒక ఫుల్ టెంకాయని మనకి తురుముకుంటే వచ్చే కొబ్బరి మొత్తం మనకి సరిపోతుంది. దీనిని కూడా ఇప్పుడు ఈ రైస్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, రైస్ ఏమాత్రం వేడిగా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. 2 గ్లాస్ రైస్కి 1.5 స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మనము పోపుని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచుకొని 5 లేదా 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అలాగే 3 లేదా 4 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని కూడా వేసుకోవాలి. 1/2 కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మరొక నిమిషం పాటు వేయించితే సరిపోతుంది. పోపు ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకోవాలి. ఇది ఆప్షనల్. అలాగే కొద్దిగా కరివేపాకు, 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి బాగా కలుపుకుని ఇప్పుడు మనం చల్లార్చి కొబ్బరి కలిపి పెట్టుకున్న అన్నంలో ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలుపుకుంటే మనకి కొబ్బరి అన్నం తయారైపోతుంది. ఇలా కలిపేటప్పుడు జాగ్రత్త, నూనె చాలా వేడిగా ఉంటుంది కదా. అలాగే కొన్ని ఎండుమిర్చిని ఈ విధంగా క్రష్ చేసుకుంటే మనకి కొద్దిగా కారం అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచండి. 5 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇది లంచ్గా కూడా పంపించవచ్చు. అలాగే ప్రసాదాలకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.